ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పండగలప్పుడు ఎక్కువగా కష్టపడకుండా చాలా సింపుల్గా అయిపోయేటువంటి 3 రకాల పిండి వంటలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి బియ్యం వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉందామండి. వేరొక పక్కన ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దీనిలోని జల్లెడ పెట్టుకొని దీనిలోకి 2 కప్స్ పొడి బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, రుచికి అనుగుణంగా కారం, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని చేత్తో బాగా నలుపుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి. అంతేకాదు వాము అన్నది ఇక్కడ మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోండి. ఎందుకంటే ఇవి మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ మురుకులు తింటున్నప్పుడు ఆ వాము ఫ్లేవర్ అన్నది మనకి తగలాలన్నమాట. అలా వేసుకోవాలి. ఇలా వామును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అన్నది ఇక్కడ వేడి చేయనవసరం లేదు. నేను కొంచెం వేసుకుంటూ పిండికి పట్టిస్తున్నాను అనమాట. ఇలా పిండికి పట్టించుకోవటం వల్ల మనం వాము మురుకులు అన్నవి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఆయిల్ పట్టించుకున్న తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ను కూడా వేడి చేసుకోనవసరం లేదు, మామూలు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. ఇలా పోసుకొని వాటర్ని పిండి బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అన్నది మన చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని మురుకులు గొట్టంలో పెట్టుకోవటానికి వీలుగా సెట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత మురుకులు గొట్టానికి ఇలా చిన్న హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ని తీసుకుంటున్నాను. మురుగులు గొట్టం లోపల కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి వాము పిండిని కూడా పెట్టుకొని మూత పెట్టుకొని మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రై చేయటానికి. ఆ ఆయిల్ అన్నది వేడెక్కుతుంది. వేడెక్కిన దానిలోకి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులోని ఈ వాము మురుకుల్ని ఒత్తుకోవాలండి. అంతేకాదు ఇలా వాము మురుకుల్ని ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని చక్కగా వేపుకోవాలండి. ఈ వాము మురుకులు వేసిన వెంటనే ఫ్లిప్ చేసుకోవద్దండి. దీనిలోని కొంచెం ఆయిల్ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా వేపుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని వీటిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేకాదండి, ప్రతి పాయకి మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఆయిల్ని వేడి చేసుకోండి. అలా చేసుకుంటే వాము మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చేసుకున్నటువంటి వాము రకం పిండి వంట అయినటువంటి వాము మురుకుల్ని చూసారు కదండి. ఇప్పుడు రెండో రకం అయితే నేను స్వీట్ షాప్లో చేసుకునేటువంటి ఆకు పకోడీని చూపించబోతున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 కప్ పుట్నాల పప్పును తీసుకోవాలండి. ఇది ఎంత ఫైన్ పౌడర్గా చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్గా చేసుకొని తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో జల్లెడ పెట్టుకొని మనం ఫైన్ పౌడర్గా చేసుకున్నటువంటి పుట్నాల పప్పు, 1 కప్ పొడి బియ్యం పిండి, 1 కప్ శనగపిండిని తీసుకొని వీటన్నింటినీ చక్కగా జల్లించుకోవాలి. అంతేకాదు స్వీట్ షాప్లో ఇలాగే యాడ్ చేస్తారండి ఇంగ్రీడియంట్స్, అందుకే అంత క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకుని బాగా జల్లించుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం బరకగా మిగిలిందని తీసేస్తున్నానండి. అదే కొంచెం ఎక్కువ మిగిలింది అనుకోండి మళ్ళీ మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని జల్లించుకోండి, అప్పుడు సరిపోతుంది అనమాట. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, రుచికి అనుగుణంగా కారం, 1 టీ స్పూన్ వామును కొంచెం తీసుకొని చేత్తో క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. వాము వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు వాము వద్దు అనుకుంటే ఈ ప్లేస్లోని మీకు కావాలి అనుకుంటే జీలకర్ర కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కాగపెట్టినటువంటి నూనెను కూడా వేసుకొని
పిండిని రబ్ చేసుకుంటూ పిండి, ఆయిలు 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేకాదు మీకు కావాలి అనుకుంటే ఇక్కడ రూమ్ టెంపరేచర్‌లో ఉండేటువంటి బటరైనా, నెయ్యైనా వేసుకోవచ్చండి. ఈ 2 బాగా కలిసిన తర్వాత కొంచెం పిండిని చేత్తో తీసుకొని ప్రెస్ చేస్తే చూడండి ఉండలాగా వచ్చింది కదా! అంటే ఇక్కడ పిండికి ఆయిల్ బాగా పట్టిందనమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిలో కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలండి. నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక్కసారే కలుపుకుంటున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళనుకోండి కొంచెం పిండి, వాటరు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయినటువంటి పిండిని మన జంతికల మౌల్డ్‌లోకి వేసుకునే విధంగాను నేను కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. రిబ్బన్ పకోడీ వేయటానికి రిబ్బన్ పకోడీ ప్లేట్‌ని పెట్టుకున్నానండి. చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేట్‌ని మౌల్డ్‌కి ఫిట్ చేసుకొని, మౌల్డ్ లోపల కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని, మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని పెట్టుకొని క్యాప్ అన్నది క్లోజ్ చేసుకోవాలండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్‌లోని పెట్టుకొని మాత్రమే ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత రిబ్బన్ పకోడీని ఒత్తుకోవటమేనండి. ఆయిల్‌కి ఎంత సరిపడుతుందో అంతే ఒత్తుకోవాలనమాట. అంతే కాదండి రిబ్బన్ పకోడీ అన్నది కొంచెం పైకి పెట్టుకొని మౌల్డ్‌ని ఒత్తుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా రాదు. కొంచెం కిందకే మౌల్డ్‌ని పెట్టుకొని ఒత్తుకుంటేనే మాత్రమే రిబ్బన్ పకోడీ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇలా ఒత్తుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దండి. దీనిలో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని, దీనిలో ఉన్నటువంటి పూర్తిగా ఎయిర్ బబుల్స్ తగ్గిన తర్వాత డిష్ ఔట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు 2 రకాల పిండి వంటలు చూపించాను కదండీ! మూడో రకమైనటువంటి పిండి వంట నేనైతే ఇక్కడ వాము కారాలు చూపించబోతున్నాను. ఎందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా మరి? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకైతే నేను 15 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు అన్నవి మీ కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్ నేను తీసుకునే పచ్చిమిరపకాయలు అయితే అంత కారం లేవు. అందుకే నేను ఇక్కడైతే ఎక్కువ వేసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లము ఇలా వేసుకుని అన్నిటినీ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. వెడల్పాటి ప్లేట్‌లోని జల్లెడ పెట్టుకొని తీసుకోవాలండి. దీనిలోకైతే 4 కప్పుల జొన్నపిండిని తీసుకుంటున్నాను. జొన్నపిండి అన్నది మీరు ఆడించుకున్నదైనా పర్వాలేదు. బయట సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది కదా! అదైనా పర్వాలేదు. నేనైతే సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందే తీసుకున్నాను. తీసుకున్న దాన్ని ఒక్కసారి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ బియ్యపిండిని కూడా తీసుకొని ఒక్కసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం కారం కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మన పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం ఉంది కదండి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకైతే నేను 3 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకుంటున్నానండి. నువ్వులన్నది మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్ దీనిలో కావాలంటే వామును కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ జొన్నపిండి ప్లస్ బియ్యపిండి కలిపితే టోటల్ 5 కప్స్ తీసుకున్నాం కదా! అలాగే 5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి. అలా వేడి చేసుకున్న నూనె నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మన పిండికి కారము, నువ్వులు, నూనె అన్నీ బాగా కలిసేటట్టు పట్టించుకోవాలండి. ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్త నూనె అనేది చాలా వేడిగా ఉంటుంది కదా! కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. మనం జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు వాటర్ అన్నది ఎలా వేడి చేసుకుంటామో అలాగే మన జంతికలు చేసుకునేటప్పుడు కూడా వాటర్ అన్నది వేడి చేసుకోవాలండి. వాటర్ అన్నది మాత్రం ఎక్కువ వేడి చేసుకోవద్దు. నేను ఇక్కడ వాటర్ వేడి చేసింది చూపిస్తున్నాను చూడండి. లైట్ బబుల్స్ వచ్చాయి కదా! అలా వచ్చేంత వరకు మాత్రమే వేడి చేసుకోండి. ఎక్కువ వేడి చేసుకోవద్దు. ఇలా వేడి చేసుకున్న దాన్ని
ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదండీ! దాన్ని కొంచెం తీసుకొని దానిలోకి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలండి. ఇలా నేను తీసుకున్న పిండిలోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవడానికైతే నాకిక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని నేనైతే కొంచెం పిండి అనేది ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాటర్ అన్నది యాడ్ చేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అంతేకాదు ఫ్రెండ్స్ జొన్న పిండి అన్నది ఎప్పుడూ ఎక్కువగా మర్దన చేస్తూ మాత్రమే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మన జొన్న జంతికలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. నేనిక్కడ కలుపుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండనేది ఇలా కలుపుకోవాలి. నేను జొన్న జంతికలను వేసుకోవడానికైతే ఈ ప్లేట్‌నైతే పెట్టుకుంటున్నానండి. తరువాత మనం మౌల్డ్‌లోకైతే దీనికి ఒక టీ స్పూన్ ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అన్నది అప్లై చేసుకున్న తర్వాత మన మౌల్డ్‌లోకి ఎంత జొన్న పిండి పడుతుందో అంతవరకు పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి జంతికలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వస్తే ఓకే. ఇన్‌కేస్ రాలేదు అనుకోండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మన పిండి అనేది బాగా మర్దన చేసుకొని మన జంతిక మౌల్డ్‌లోకి పెట్టుకొని క్యాప్ అన్నది క్లోజ్ చేసుకొని జంతికలు వేసుకోవటమేనండి. జంతికల మౌల్డ్‌లోకి పెట్టుకోగా నాకైతే కొంచెం పిండి మిగిలిందండి. ఈ పిండి అన్నది డ్రై అవ్వకుండా ఉండడానికి నేనైతే కొంచెం వెట్ క్లాత్‌ని కప్పుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్ మనం ముందుగా రెడీ చేసుకున్న కొంచెం వార్మ్ వాటర్ ఉంది కదా! అది అన్నది చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం పిండి అన్నది కలుపుకునేటప్పటికి వాటర్ అన్నది వేడిగా ఉండాలండి. ఇన్‌కేస్ మీకు వాటర్ అన్నది వేడిగా లేకపోతే మళ్ళీ వాటర్ అన్నది వేడి చేసుకొని పిండిలోకి కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మన జంతికలనేవి క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు ఆయిల్ అన్నది కూడా పీల్చకుండా ఉంటుంది. చక్కగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ అన్నది హై ఫ్లేమ్‌లో మాత్రమే వేడి చేసుకోవాలండి. ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత దీనిలోకి మన జంతికలు నొక్కుకోవటమేనండి. ఇలా నొక్కుకున్న తర్వాత మన ఆయిల్‌లో చూడండి ఎన్ని ఎయిర్ బబుల్స్ వచ్చాయో ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గే అంతవరకు అలా ఉంచుకోవాలి ఒక 2 నిమిషాలు. కొంచెం తగ్గిన తర్వాత మన జంతికలన్నది ఒక్కసారి ఫ్లిప్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత మనం డిష్ ఔట్ చేసేసుకోవటమేనండి. ఇలా జంతికలు చేసుకోగా మనకి పిండయితే మిగిలింది కదండీ! ఆ పిండినైతే ఒక 2, 3 నిమిషాలు చక్కగా మర్దన చేసుకొని మళ్ళీ మన జంతికల మౌల్డ్‌లోకి పెట్టుకొని జంతికలు వేసుకోవటమేనండి. అంతేకాదు ఫ్రెండ్స్ మన పిండి అనేది కలుపుకుంటున్నప్పుడు అల్లా గూడాను ఎక్కువసేపు మర్దన చేసుకొని మనం జంతికలు వేసుకుంటే జంతికలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చక్కగా ఒక్కసారి జంతికలు ఇలా ట్రై చేసి చూడండి. చేసుకున్న జంతికలు ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోని పెట్టుకుంటే హ్యాపీగా ఒక నెల రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా! అంతేకాదు ఫ్రెండ్స్ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు జంతికలు చేస్తే చక్కగా ఇరక్కుండా వస్తాయి. కష్టపడకుండా చాలా తక్కువ టైంలోని ఇలా 3 రకాల పిండి వంటల్ని పండగకి చేసుకొని ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.